నన్నొకరు చెస్ట్‌కి ఏ ఎక్సర్‌సైజెస్ చేస్తే చెస్ట్ బ్లాస్ట్ అయిపోతదని అడిగిర్రు. ఈ వీడియోలో ఆ ఎక్సర్‌సైజెస్ ఏందో చెప్తా. వెల్కమ్ టు మై ఐసీఎన్ ప్రెప్ ఎపిసోడ్ 47. లేవగానే బాడీ వెయిట్ ఇంకా కండిషన్ చూసుకొని నా మెడిటేషన్ చేసుకున్నా. వీడు మాత్రం నన్ను చేయనీయకుండా గెలుకుతూనే ఉన్నాడు. ఆ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ మీల్ ఆఫ్ ద డే నా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసిన. డే మొత్తంలో మీ మెటబాలిజం మంచిగా ఉండాలంటే మీ బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ తినాలి. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే టైప్ అయితే ఇవాళ నుంచి తిని చూడండి, మీరే డిఫరెన్స్ చూస్తారు. తర్వాత ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ రొటీన్ చేసుకొని నా లంచ్ తినేసి జిమ్ కి అయితే వెళ్ళిపోయాను. సో చెస్ట్ బ్లాస్ట్ అయిపోనికి ఇట్లా మ్యాజిక్ ఎక్సర్సైజులు ఏమి ఉండవు. మీరు చేసే ఏ చెస్ట్ ఎక్సర్సైజ్ అయినా ఫార్మ్ అండ్ టెక్నిక్ తో చేస్తే ఆటోమేటిక్ బ్లాస్ట్ అవుతుంది. బట్ అప్పర్ చెస్ట్ టార్గెట్ చేయడానికి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, మిడ్ ఇంకా లోవర్ చెస్ట్ కి బార్బెల్ బెంచ్ ప్రెస్, ఇంకా ఓవరాల్ చెస్ట్ కి ట్రైసెప్ ఇంకా షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేకుండా ఏదైనా ఒక చెస్ట్ ఫ్లై వేరియేషన్, ఇవి నా దృష్టిలో ఓవరాల్ చెస్ట్ టార్గెట్ చేయడానికి బెస్ట్ ఎక్సర్సైజ్. చెస్ట్ బ్లాస్ట్ కాదు కదా, దాని మమ్మీ హస్బెండ్ అవుతుంది. ఎక్సర్సైజ్ ది ఫార్మ్ అండ్ టెక్నిక్ అండ్ వర్కౌట్ చేసే 1 అవర్ ముందు మంచి ప్రీ వర్కౌట్ మీల్ తినిపోవడం మర్చిపోకండి. ఇవాళ నా వర్కౌట్ తర్వాత ఇంటికి వచ్చి మామ్తో వాక్ వెళ్ళి నా కార్డియో ఫినిష్ చేసుకున్నాను. రాగానే నా ఈవినింగ్ స్నాక్ తో నా విటమిన్ డి 3rd డోస్ వేసుకుని డిన్నర్ తినేసి నా నైట్ రొటీన్ చేసుకుని నా రిమైనింగ్ కార్డియో ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇవాళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.